కవిత వ్యవహారాన్ని ఆమె లేఖ రాయడం మీరు చిన్న వాళ్ళు చూసారు కదా, 10, 15, 20 ఏళ్ళు చూస్తుంది. కాబట్టి ఈ వ్యవహారం కేవలం కుటుంబ సమస్యనా లేదా రాజకీయంగా ఒక ప్రభావాన్ని చూపించే అంశంగా మీరు భావిస్తున్నారు? అయితే ఇంత ప్రాధాన్యత ఇచ్చుడు ఆ లేఖకు అవసరం లేకుండే. మరి ప్రసార మాధ్యమాలకు అక్కడ యుద్ధం అయిపోయింది కాబట్టి వార్త లేక దీన్ని వార్త చేస్తానులా తెలంగాణలో. కానీ కేసీఆర్ కడుపులో చెడబుట్టి వీళ్ళిద్దరు ఆయన ఆంభావంతో మరి కవిత కూడా అట్లా పార్టీ పెట్టి కావచ్చేమో, ముఖ్యమంత్రి కావచ్చేమో అంటున్నారు కదా. ఈమెదో పార్టీ ఈమె పార్టీ పెడుతుంది, ఆ పార్టీకి మందెత్తారు. కేసీఆర్ బీజేపీ గురించి కవిత ప్రస్తావించడం మీరు ఇంత బాధపడుతున్నారా? ఇవాళ యుద్ధంలో వాళ్ళకి వచ్చిన కీర్తి ప్రతిష్ట, దాంతోనే బీజేపీ ఒక వెలుగుతుంది. దాని నోటికి వచ్చినట్టు తిడితే. నమస్తే. మన రాష్ట్ర రాజకీయాలలో కవిత లేఖ రాయడం ఒక సంచలనం. ఆ తర్వాత వరుసగా కవిత లేఖ అనంతర పరిణామాలపైన విస్తృతమైన చర్చ జరుగుతున్నది. పత్రికల్లో పతాక స్థాయిలో వార్తలు, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు లేదా బీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నట్లు ఇట్లా చాలా రకాల అంశాలు వస్తున్నాయి. కొంతమంది షర్మిలతో పోల్చడం, చిన్న కుటుంబంలో వచ్చిన చిన్న సమస్య పెద్ద చేయదని ఒక ఆర్గ్యుమెంట్, ఇట్లా చాలా రకాల విషయాలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకప్పటి బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు బీజేపీ నాయకులు, సుదీర్ఘకాలం పాటు కేసీఆర్తో కలిసి నడిచిన వారు రాజయ్య యాదవ్ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే విషయాలపైన. సార్ నమస్కారం. అవసరం. కవిత వ్యవహారాన్ని ఆమె లేఖ రాయడం మీరు చిన్న వాళ్ళు చూసారు కదా, 10, 15, 20 ఏళ్ళు చూసారు. కాబట్టి ఈ వ్యవహారం కేవలం కుటుంబ సమస్యనా లేదా రాజకీయంగా ఒక ప్రభావాన్ని చూపించే అంశంగా మీరు భావిస్తున్నారు? అయితే ఇంత ప్రాధాన్యత ఇచ్చుడు ఆ లేఖకు అవసరం లేకుండే. మరి ప్రసార మాధ్యమాలకు అక్కడ యుద్ధం అయిపోయింది కాబట్టి వార్త లేక దీన్ని వార్త చేస్తానులా తెలంగాణలో. ఏమో కానీ నాకు తెలుస్తలేదు పడాయి. కవిత తండ్రి పోలిక, కవితకు తండ్రి రూపం వచ్చింది. ఎవరికైనా తల్లి రూపం కొడుకు రావాలి, కొడుకు తల్లి రూపం, తండ్రికి బిడ్డ రూపం వస్తే వాళ్ళ అదృష్టవంతులు అని అంటారు. గాదాంతోనే ఇంత దూరం వచ్చింది వీళ్ళిద్దరు. తండ్రి రూపంతో ఈమె ఆ ముక్కు, ఏది చక్కడి ముక్కు, అదే నలుపు సాయ. తల్లి రూపంతో కేటీఆర్ ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు గ్రాచారం అంటారు కదా, రావు బలం అని కూడా అంటారు కదా. వాళ్ళకి ఆ తల్లి రూపంతో తండ్రి రూపంతో వచ్చిన ఆ బలంతో ఇప్పుడు మనకు కనిపించేంత రూపం వచ్చింది వాళ్ళకు. తప్ప దాని తర్వాత వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ యొక్క నిదానము, వాళ్ళ యొక్క పోలికలు, వాళ్ళ యొక్క నడవడి, దీంతోనే ప్రతిష్ట పెరుగుతుంది. తల్లి కనిపిస్తుంది. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటారు పిల్లలు. దాని తర్వాత వాళ్ళ క్యారెక్టర్తోని తండ్రిని చూపెట్టుకొని, తల్లిని చూపెట్టుకొని, తల్లి మెరుగైందైతే తల్లిని చూపెట్టుకొని, తండ్రి మెరుగైనడైతే తండ్రిని చూపెట్టుకొని వాళ్ళ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ముందడిపోయే ప్రయత్నం చేయాలి. కానీ కేసీఆర్ కడుపులో చెడబుట్టి వీళ్ళిద్దరు. ఆయన ఆంభావంతో, ఈమె అల్పంతో. ఆయనకు ఆంభావం, మితిమీరిన ఆంభావం, ఈమెకు అల్పం. తప్ప ఇల్లు ఏం కాలిపోయిందని, ఇల్లు ఏమున్నదని. నేను మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తాను జర్నలిస్టులకు, పత్రికా విలేకరులకు. చేతులు దండం పెట్టి చెప్తాను, చేతులు ఇట్ట దండం పెట్టి జోడించి చెప్తాను, ఈ వార్తను ముగించండి మీరన్నా. దీనికి గంత ప్రాధాన్యత లేదు. పార్టీ రాజకీయ పార్టీ పాడుగానే ఎన్ని పార్టీలు పుట్టలే, ఎన్ని పార్టీలు పెరిగినాయా? ఏమైనా పెరిగినాయా?
జగజీవన్ రామ్ కంటే గొప్ప పార్టీ ఏది? స్వాతంత్రం వచ్చినాక అత్యంత ఎక్కువ కాలం ఉన్నోడు ఎవడు కేంద్రంలో మంత్రిగా? జగజీవన్ రామ్. ఆయన కూడా పార్టీ పెట్టిండు. అంబేద్కర్ ఎంత గొప్పోడు, ఆయన జస్టిస్ పార్టీ పెట్టిండు. బాల్ ఠాక్రే ఎంత గొప్పోడు, ఆయన శివసేన పార్టీ పెట్టిండు. అవి కిందికో మీదికో మనుగడల కొద్ది రోజులు ఉన్నాయి, మళ్ళా కండే కూకినట్టు కూకినాయి అవి కూడా. వాటికి కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘాన్ని స్థాపించిండు. కశ్మీర్ ఏక్ దేశ్ మే దో నిషాని నహీ రయేగా నహీ రయేగా అనే నినాదంతో కశ్మీర్ జైల్లో వేసి విషమిచ్చి చంపిండ్రు ఆయన. ఆ పార్టీ ఇలా రాజ్యం చేసే కాడికి వచ్చింది. అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు చేసే కాడికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా దీన్ని కథం చేస్తాం అన్నారట ఆనాడు ఉన్న స్వాతంత్ర సమరయోధులు. నెహ్రూ. మరి కవిత కూడా ఇట్లా పార్టీ పెట్టి కావచ్చేమో, ముఖ్యమంత్రి కావచ్చేమో అంటున్నారు కదా. పొద్దున మాట బొమ్మల కాటిక పెట్టుకున్నదట. కళ్ళకు పెట్టుకోవాలి కాటిక. బొమ్మలు పెట్టుకుంటారా? కాళ్ళకు పసుపు రాసుకుంటారు, అందులో అయితే కాళ్ళకు పారాణ పెట్టుకుంటారు, లేకపోతే మైదాకు పెట్టుకుంటారు. ఈమె పొద్దున మాట బొమ్మలకు కాటిక పెట్టుకున్నదట. ఈమెదో పార్టీ, ఈమె పార్టీ పెడుతుంది, ఆ పార్టీకి మంది ఎత్తారు. కేసీఆర్ చుడిపడ్డాడు అంటేనే మొన్న. ఆయనే దీంతో ఏమయ్యేటట్లేదు, ఈ పార్టీ మునుగుతుంది అని ఆయనే దెబ్బలు జారేస్తాను, నువ్వు బీజేపీని తిట్టకపోతివి, నువ్వు వాళ్ళని తిట్టకపోతివి అని అంటే లెటర్ రాయాలన్నట. ఇంటికి పోయి చెప్తే అయింది. నాయన బాబు గిట్లుండే, మొన్న గిట్లా అనుకున్నారు, నేను మందిలు ఉంటే గుసగుస గిట్లా వినిపించిందని ఇంట్లో చెప్పేసి అప్పుడు ఊకొకైంది. ఆయన తెలియదా? ఎందుకు ఆమె ఒక ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఆ మాత్రం మాట్లాడవద్దు, ఆ మాత్రం ఆమెకు పేరు రావడం మీకు డైజెస్ట్ అవుతుంది అదేంది? నేను ఈర్ష్యపడతలేను. ఆమె ఎంపీ అయితే నాకేం ఈర్ష్య? తండ్రి సాటు బిడ్డ కాబట్టి ఎంపీ అయింది. వేరే వాళ్ళు జాలి పెడుతున్నారా? ఈ బేలతనానికి జాలి పెడతాను. ఈ బేలతనానికి నీకు వచ్చిన పీరుతో ప్రతిష్టో మంట కలుపుతీవి, అక్కడ ఢిల్లీలో జైల్లో కాలిపోతీవి, మళ్ళీ ఇంకేంది ఈ వెకిలి చేస్తాడు, ఇదేందనే జాలి పడతాను. అంటే మీ స్నేహితునికి ఇబ్బంది అయిద్దానా? ఆయనే ఇబ్బంది పెట్టేంత శక్తి నాకు లేదు. ప్రజలు ఇబ్బంది పెట్టిండ్లే అన్నాడు. కథం ప్రజలు మారే నీతో అద్దాయా అంటే కాంగ్రెస్ కూడా వచ్చింది మొన్న. ప్రజలే ఆయనను తిరస్కరించింలే. ఈమె ఎవరు ఆయన ఏం చేస్తుంది? ఈమెకు ఎలుగు ఉన్నది, ఆ ఎలుగుతోని మలుగుతుందా? ఒకసారి ఆలోచించాలి బుచ్చన్న, ఒకసారి ఆలోచించాలి. కానీ చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు మీరు కవితను. అరే కేసీఆర్ బిడ్డ కాబట్టి ఇంత మాట్లాడుకుంటాను, లేకపోతే ఆమె శాస్త్రాలు ఏం మంచుకున్నాయి చెప్పు? శాస్త్రాలు ఆమె గురించి మాట్లాడుకునేంత కెపాసిటీ ఉన్నదా ఆమెకు? ఆమె ఎక్కడికి పోయింది? అమెరికా కదా పోయింది. అమెరికా కదా పోయి వచ్చింది. అమెరికాలో ఏం చేస్తారు వీళ్ళంతా ఏం చేస్తారు? నా బిడ్డ కూడా అమెరికాలోనే ఉన్నదే. గ్రీన్ కార్డ్ హోల్డరు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. దానికి 2 కొడుకులు. ఈమె కొడుకుల కంటే పెద్దోళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు ఎరకనే? నా పెద్ద మనవాడు ఓ యూనివర్సిటీలో చదువుతాడు. వాడు 5th యూనివర్సిటీ. అమెరికాలో అనేకం పుట్టగొడుగు లాంటి యూనివర్సిటీలు ఉంటాయి. ప్రెస్టేజ్ యూనివర్సిటీలలో అదొక 5th యూనివర్సిటీ. మన అక్కినేని నాగేశ్వరరావు పోయి ఆడ ప్రప్రదంగా ఉపన్యాసం ఇచ్చిండు ఇంగ్లీష్లో ఉపన్యాసం ఇచ్చిండు అక్కినేని నాగేశ్వరరావు. అటువంటి కాలేజీలో చదువుతాడు, అటువంటి యూనివర్సిటీలో చదువుతాడు. అదే యూనివర్సిటీలో వాడు పనిచేస్తాడు ఎరికారు. అదే యూనివర్సిటీలో మళ్ళీ పని చేసుకుంటాడు. 1 గంట 2 గంటలో బతుకుదేరు మందం ఇద. నా చిన్న మనవాడు వాడు మొత్తం ఏంటి ఆడ మనకి మన దగ్గర కూడా పెద్ద పెద్ద స్టాల్ పడ్డాయి చూడే. సూపర్ మార్కెట్కు వాడు బండి వేసుకొని పోయి అవి సప్లై చేస్తాడు. ఓ 3 గంటలు. అదేలే మన దగ్గర గ్రాసరీ ఇండ్లకి ఇచ్చేస్తాడు. ఆడ సూపర్ మార్కెట్కి ఎత్తాడు. వేసి వాడు మళ్ళీ కాలేజ్ యూనివర్సిటీకి పోతాడు.
అచ్చా మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు వాళ్ళు అక్కడ సిటిజన్స్ చేసే పని చెప్తాను నీకు. మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఏ పని దొరికితే ఆ పని చేస్తారు. వాడు అమెరికా బాయ్, వీడు ఏమని చెప్పాలి అని అయ్యా మన తండ్రి ఏమని చెప్పాలి, నా కొడుకు అమెరికా చెప్పాలని చెప్పదు. నీ కొడుకు ఎక్కనడే అంటే ఏమని చెప్పాలి, అమెరికా. ఏం చేస్తాడే, పోయేదో కారు ఉన్నాడు, పోయేది ఇల్లు కట్టిండు, ఇల్లు కట్టేది నీవే. ఇల్లు అప్పు దొరుకుతుంది ఆడ, వాడు సచ్చేదానికి కట్టాలి దాన్ని అప్పు. కారుకి అప్పు ఇస్తారు, కారు లేని వెళ్ళది. గసోటి బతుకులాడ పెద్ద బతుకులే ఉంటాయన్న, అటువంటి బతుకుల వీళ్ళకేమో స్కాలర్షిప్ ఇచ్చి వీళ్ళని పిలిచింది ఆడికి. మీరు అత్తనే అమెరికా రేవుకు వస్తుందని పిలిచినారా? మీరు అత్తనే ఈ అమెరికా రేవుకు వస్తా సుమా, మీరు కేసీఆర్ పిల్లలు, మీరు అత్తే ఇది రేవుకు వస్తుందని పిలిచిందా? మళ్ళీ వీడికి రానే వచ్చిరి, ఈడ బతుకుదేరు మంచుకున్నదని వీళ్ళు వచ్చిరి. దీన్ని కొంగలు దొక్కిన మడుగు చేసిరి. కేసీఆర్ తలకాయ పట్టుకుంటాడు చేసిరి. ఆయన ఏదో ఎంపీ, నేను ఎంపీ టికెట్ వచ్చినప్పుడు నేను ఆయనే ఉన్నా. అంకుల్ నన్ను చర్చకొచ్చిందా అని అడిగేది నన్ను. నా ముచ్చట చర్చకొచ్చిందా, ఏ ముచ్చట అని నేను అనేది అన్నట్టు. నిజామాబాద్ ఎంపీ ఏమైతే అంటలేడు, మనసులో ఏమున్నదో తెలియదు. అంటే మీరు కనిపెడతారు, మనసులో ముచ్చట కనిపెడతారు మీరు, నాకు చెప్పవు అంకుల్ అనేది. ఆయన ఏదో దొంగరాత్రి టిక్కు పెట్టాడు, ఎవ్వరికి ఎరక లేకుండా దొంగరాత్రి టిక్కు పెట్టాడు. టిక్కు పెడితే ఏం పోయింది, గాలి తెలంగాణకు గాలిలో ఏం పోయింది. మళ్ళీ ఏమైంది, మళ్ళీ తర్వాత 5 ఏళ్ళకి ఏమైంది, అయిందా? కాకుంటే చిన్నబుచ్చుకుంటుంది అమ్మాయి, చిన్నబుచ్చుకుంటుందని నీకు ఎమ్మెల్సీ ఇచ్చా. నీకు అది వరకు కిరాయి ఇల్లేనా, కిరాయి ఇల్లు పోయి బంగ్లా అయిందో, బంగ్లా అయినాక పోలే. నేను కిరాయి ఇల్లు ఉన్నప్పుడు పోయేది, బంగ్లా అయినాక పోలే. ఆ బంగ్లా ఏమున్నదా ఏం కదా తెలియదు. దిక్క దాన్ని ఎందుకు ఇరికినట్టే, అది ఇరికి అలక తక్కువ అవుతుంది. ప్రతి ఇంట్లో అలక తక్కువ అవుతుంది. మళ్ళీ గిదేమో శృంగారం. మొన్నటిది ఏంటిదే, మీటింగ్ అయింది. మీటింగ్ అయినాక కేసీఆర్ సంబరంగా ఉన్నాడా? మీటింగ్ అయినాక కేసీఆర్ సంబరంగా లేడు, హరీష్ రావు కూడా సంబరంగా లేడు. ఎందుకంటే వాళ్ళకు ఈ పబ్లిక్ నాడి తెలుసు వాళ్ళిద్దరికే. అంటే ఏమైందని ఏం తెలిసింది నాడి? వాళ్ళ లోపల ఫీలింగ్ వస్తలేరు, వాళ్ళ లోపల ఊహించింది వస్తలేదు అనే దాంట్లో వాళ్ళిద్దరు పడరు. వాళ్ళు మనం అనుకున్నాము ఏదో మంది వచ్చిండ్రు, సభ సక్సెస్ అయింది, ఇది క్లిక్ అవుతుంది అని అనిపిస్తే క్లిక్ కనిపించలే వాళ్ళకు, ఇద్దరికి కనిపించలే. కనిపించక వాళ్ళం ఇంకా సడమాలినట్టు సప్పవుకున్నారు. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే షేటర్ గాని బొడ్డి ఆడ మొగని పెళ్లి పోయిందట. షేటర్ గాని బొడ్డి మొగని పెళ్లి పోయిందట. అన్న దాని మొగందే పెళ్ళి, దాని మొగందే పెళ్ళి, ఆ పెళ్ళి పోయిందట. వీళ్ళిద్దరూ అన్న తమ్ముడు, అన్న ఉన్న చెల్లె, వీళ్ళది గద కాకతున్నది. వీళ్ళు వాపం చూసి బల్బు అనుకుంటానులే, వాపం చూసి బల్బు అనుకొని కాబోయే ముఖ్యమంత్రి నేనే అంటే నేనే అనుకుంటాను వీళ్ళు. ఇప్పుడు మా అయ్య పని అయిపోయింది. అయ్య పని ఎట్లయింది తెలుసా మీకు? ఆయన వీళ్ళ దగ్గర స్పందన ఎత్తలేదరు అని ఆయన సప్పవుకున్నాడు. వీళ్ళు ఆయనను మానవాతీతం చేసిండు. మానవాతీతం చేసిండు ఏమని? కేసీఆర్ ఈ సభకు రాడు సుమా, ఇది వీళ్ళు అలగదక్కువలు ఉన్నారు, ఈ సభకు రాడు, ఆయన అతీతుడు. అతీతుడు అంటే దండేసుడే కాదు. ఆమె ఏం చేసింది, మన ఆయన దేవుడు అన్నది. ఆమె కంప్లీట్ దేవునే చేసింది. దేవుణ్ణి ఏం చేస్తాము, ఊరేగిస్తాము, దండెత్తుంది తప్ప దేవుడు పరిపాలించడు కదా. దేవుడు పరిపాలిస్తాడా? దేవుని అంత మొక్తం తండ్రి నువ్వు నాకు వాళ్ళ నాన్న కాబట్టి దేవుడు అన్నది. మనం ఎవరైనా ఎవరి పిల్లలైనా వాళ్ళ తండ్రిని అట్లే అంటారు కదా. ఇలా కొత్త లాజిక్ చెప్తాను. నువ్వు ఎప్పుడు నన్ను తిప్పల పెడతావు కానీ నేను కొత్త లాజిక్ చెప్తాను. చెప్పండి. ఇది ఎవడు చెప్పడే అంటే ఎవరికి స్ఫురించదని నేను అంటలేను, అందరికీ ఎరికే. కొత్త లాజిక్ ఇది. ఏం లాజిక్ అంటే ఆయన మానవాతీతుని చేసిండు. మానవాతీతుడు అంటే ఇక పరిపాలించాడు అన్నట్టు కదా. ఆశీస్సులు పొందుతాడు ఎవడు పరిపాలించేటోడు. ఓకే, ఆశీస్సులు పొందుతాడు పరిపాలించేటోడు. ఆమె దేవుణ్ణి చేసింది.
దేవుడు కూడా పరిపాలించడు కదా. దేవుని పేరు వినా మనం పరిపాలిస్తాం, దేవుని మొక్కుతాం. దేవుని మొక్కుడు అంటే పూలు పెడతాం, పత్రి పెడతాం, కొబ్బరికాయ కొడతాం, నైవేద్యం పెడతాం. ఇద్దరు దేవుని చేసిండు. ఆయనకి ఎరికే ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు అని ఆయనకి ఎరికే. ఒకవేళ వచ్చే కాలమే వచ్చింది అనుకో, బీజేపీ ఓడు, కాంగ్రెస్ ఓడు, టీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి టీఆర్ఎస్కే పట్టం కట్టిళ్ళు అనుకో, వీళ్ళందరూ కలిసి టీఆర్ఎస్ఏ గెలవాలరా భయించుతానికి అన్నారు అనుకో, ఆనాడు కేసీఆర్ ఏమవుతారో ఎత్తాడు ఎరికేనా? ఏయాతి అనే ఉండేవు కానీ ఏయాతి మహారాజు ఆయనే పాండవుల పూర్వీకుడు. ఆయనకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య శుక్రాచార్యుని బిడ్డ, చిన్న భార్య ఆయన భవిష్య చేసుకున్నాడు. దాని ముఖాన్ని చూస్తాడు, దీన్ని చూస్తలేడు. పెద్ద బిడ్డ పెద్ద భార్య ముఖాన్ని చూస్తలేడు. చూడకపోతే వాడు శపించిండు, నీకు ముసలితనం వచ్చుగాక అని. ఎందుకంటే వాడు చిన్న భార్యను పట్టుకొని తిరుగుతాడు. భార్య శపించింది. భార్య కాదు, శుక్రాచార్యుడు రాక్షసుల గురువు కదా ఆయన. రాక్షస గురువు శపించిండు, నీకు ముసలితనం వస్తుంది పోరా, నువ్వు పొలగాని బట్టి నువ్వు అల్లుడిని నా బిడ్డని విడిచిపెట్టి నువ్వు చిన్నపిల్ల ఆయనబడి తిరుగుతాను, నీకు ముసలితనం వచ్చుగాక వచ్చన్నాడు. వీడు ముసలుడాయి. వాడు కాళ్ళ మీద పడ్డాడు, శుక్రాచార్య కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే నీకు ఒక బిడ్డకు ఒక భార్యకు 3 పిల్లలు, ఒక భార్యకు 5 కదా, ఎనవనూరుని అడుగు. వాళ్ళ వయస్తనాన్ని నీకు ఇస్తే, ఎవడన్నా దారాదత్తం చేస్తే అది నీకు వచ్చేటట్టు అమెండ్మెంట్ చేస్తాను పో అన్నాడు. అందరు 8 మంది కొడుకులను అడిగాడు, ఎవడు ఒప్పుకోలే. ఒక చిన్న కొడుకు ఒప్పుకున్నాడు, నా వయసు నువ్వు తీసుకోమని. అప్పుడు తీసుకుంటాడు. ఒకవేళ ఈ అన్ని పార్టీలు కలిసి యునానిమస్గా ఎవడు పోటీ చేయకుండా యునానిమస్గా టీఆర్ఎస్కే ప్రభుత్వం పట్టం కడితే, ఈ ఏయాది పోయి కేటీఆర్ కొడుకు పేరు ఏంది ఎరికేనండి? ఇమాన్షు. ఆ ఇమాన్షు వయసును కోరుకుంటాడు ఈయన. అరే భయ్, నేను 5 ఏళ్ళు పరిపాలిస్తా, దాని తర్వాత నువ్వే రాజ్యం చేస్తురా, నువ్వే రాజ్యం చేస్తూ కానీ ఒక 5 ఏళ్ళు నాకే ఇయ్యని అంటాడు. వీళ్ళిద్దరు కానివాడు. వీళ్ళని అన్ని పార్టీలు కలిసి అయితేనే అవుతాడు, యునానిమస్ అయితేనే టీఆర్ఎస్ అనేది రాజ్యం దానికి వస్తుంది. అన్ని పార్టీలు ఊకోవాలి. ఒకవేళ ఆ రాజ్యం కనుక వస్తే ఈ మనిషి యొక్క వయస్థానాన్ని తీసుకొని, ఎందుకంటే అప్పటి వరకు ఎంగ అవుతాడు కదా, ఇంకా 3 ఏళ్ళకు నవ యువకుడు అవుతాడు. కేసీఆర్కి ఎప్పటికీ నవ యువకుడిని కావాలని ఉంటుంది. ఆయన సింహాసనాన్ని ఇడిచిపెట్టాడు కాక ఇడిచిపెట్టాడు. ఇది నిజమన్నా అమ్మతోడు చెప్తారు, ఒట్టు పెట్టి చెప్తారు. కేసీఆర్ ఎవరికి సందుపుట్టనియాడు, ఆయనే కూర్చుంటాడు. అది యునానిమస్, అన్ని పార్టీలు పోటీ చేయకుండా టీఆర్ఎస్ఏ ఏలుకోని అని అంటే ఇది సాధ్యం కాని ముచ్చడన్నట్టే కదా. ఇక దానికోసం వీళ్ళు ఎందుకు కుక్కలు కట్లాడ పెట్టుకున్నాడు? వీళ్ళ పరువు తీసుకొని బజాట్లు వేసుకునే ఎందుకే? ఓకే, అంటే వీళ్ళు మౌనంగా ఉండాలంటారు మరి మీ ఉద్దేశం? ఉన్నదానాన్ని ఉందాగా స్వీకరించి సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇంటి పరువు బజాట్లు వేసుకున్నట్టే కదా అంటాను. ఇప్పుడు దీన్ని పంచాయతీ గించాయతీ, కొత్త పార్టీ, చిన్న పార్టీ, పెద్ద పార్టీ ఈ అనుకున్న దానికంటే ఉన్న పరువును పోగొట్టుకుంటే ఏమవుతుంది? అంటే బీజేపీ గురించి కవిత ప్రస్తావించేందుకు మీరు ఇంత బాధపడుతున్నారా? అంటే కేసీఆర్కి ఎరకలేదా? బీజేపీని తిడితే ఏమవుతుందో ఎరకలేదా? అది ప్రచండంగా ఇప్పుడు సూర్యమండలం ఒక సూర్యుడు వెలిగినట్టు వెలుగుతుంది. 18 రాష్ట్రాల పరిపాలన, ఎన్డీఏతోని పరిపాలన, ఇవాళ యుద్ధంలో వాళ్ళకి వచ్చిన కీర్తి ప్రతిష్ట, దాంతో బీజేపీ ఒక వెలుగుతుంది. దాని నోటికి వచ్చినట్టు తిడితే దాని మీద ఇప్పుడు సూర్యుని మీద ఊస్తే ఎవరి మీద పడుతుంది? మనం సూర్యుని మీద ఊస్తే ఎవరి మీద పడుతుంది? మన ముఖం మీద పడుతుంది కదా. ఇది కేసీఆర్ కేరక. మన జోలికి పోద్దురా. ఇప్పుడు ఒక వెలుగుతాడా, వెలుగుతో జోలికి పోవద్దు, ఇప్పుడు కాముగా ఉండాలి అని ఆయన ఉన్నాడు. వీళ్ళు సోదప్ప ముచ్చట మాట్లాడారు. కేసీఆర్ కేరకే.
నిజమన్న నేను చెప్పేటి. కానీ ఇక్కడ పార్టీలో కోవట్లు ఉన్నారని వారు అన్నమాట. కేసీఆర్ చుట్టూ ఇప్పుడు దయ్యాలు ఉన్నాయి. ఎవరు ఆ దయ్యాలు? మీరు అక్కడే ఆ కూటరిలో ఉన్నారు కదా మీరు. ఎవరేంటచ్చు దయ్యాలు? ఎవరైంటచ్చు? ఇప్పుడు ఎవరు కాలిపోయారు? ముగ్గురు ఉన్నారా? నలుగురు. కోటరీ అంటే నలుగురే. అయ్యో అన్నారు కదా దయ్యాలు. ఆమె దయ్యాలంటే నలుగురే కదా అంటాను. అయ్యో తెలియదు మరి. కోటరీలో దయ్యాలంటే ఆమె కోటరీలో ఒక మనిషి, హరీష్ ఒక మనిషి, కేటీఆర్ ఒక మనిషి, వాళ్ళ రాజ్యసభ మెంబర్ ఒక మనిషి, ముగ్గురే కదా. ఇప్పుడు హరీష్ అయితే ఇక ఆయన పేరెత్తలేడు కాబట్టి ఆయన మౌనమే కదా. కేటీఆర్ మా నోరు నీ నోరే కదా. కేటీఆర్ ఒక దిక్కు మాట్లాడతాడు, నువ్వు ఒక దిక్కు మాట్లాడతాను కదా. కేసీఆర్ అయితే మిమ్మల్ని ఎవరిని పట్టించుకుంటలేడు కదా. ఎవరిని పట్టించుకున్నాడు? సంతోషం పట్టించుకుంటాడా? ఈ లెటర్ లీకేజ్ ఎందుకైతే ఆయన పట్టించుకోలేదాన్ని. ఆయన పట్టించుకోకపోతే ఈమె ఇచ్చిందా అని నా అనుమానం. ఆయన సప్పుడు చేస్తలేడు, రానిత్తలేడా, రానిత్తలేడా, ఈమె పోతలేదా? పోతే ముచ్చట చెప్పాలి కానీ లెటర్ రాసుడే తప్పు. లెటర్ రాసినా కూడా ఇంకా ఏం సమాధానం అత్తలేదని ఈమె ఒక పేపర్ తీసి ఇవాళ ఇంకొకటి సందులోనికి ఇదన్నా పడేటట్టు దూరం అని ఇస్తేనే లీకేజ్ ఎవరు ఇస్తారే? వాళ్ళు అన్న ఇస్తాడా? ఇవే లెటర్ను అక్కడికి పోయి వాళ్ళ అన్న తీసుకొచ్చి ఇస్తాడా? వాళ్ళ నాయన ఇస్తాడా లీకేజ్? ఇప్పుడు ఆమె జైలు ఉన్నప్పుడు కేటీఆర్ హరీష్ రావు వేణుడేనా? వీళ్ళు లీకేజ్ ఎట్లా చేస్తారు ఉంటారు? ఈ వీళ్ళే కాదు ఉన్నది, ఈ వీళ్ళే కాదు ఉన్నది. ఎవరైనా ఉన్నారా? ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు ఆడ? ఎవరైనా పోతాను ఆడికి? కేసీఆర్ దగ్గరికి ఎవరు పోతాను? పోతే నలుగురు ఇట్లా ఎవరో పోవాలి కదా. మరి వీళ్ళు ఎట్లా ఇచ్చినట్లు లెటర్? ఇది ఎట్లా లీకేజ్ అన్నట్టు? కవితే ఎవరికి ఆంతలేరు, ఎవరు సప్పుడు చేస్తలేరు. ఇప్పుడు మన దగ్గర పోరగాళ్ళు ఉంటారే, పొలగాళ్ళు ఉండరా? వాడు అన్నం తినరా అంటే నేను తినా అంటాడు. అన్నం తిని బిడ్డ పొద్దుగాల వచ్చి అన్నం తినరా అంటే పొద్దుటి నుంచి నువ్వు తినలేదురా అంటే నేను తినా అంటాడు. దాని తర్వాత ఏమవుతుంది ఎరికైనా? ఒక గిన్నె సప్పుడు చేస్తాడు, గట్టిగానే సప్పుడు చేస్తాడు. సప్పుడు చేసినా వాళ్ళ అమ్మ సప్పుడు చేస్తలేదు అనుకో, వాడు మంచిలు తాగినట్టు చేస్తాడు, మంచిలో కాడిపోతాడు. మంచిలు తాగి మళ్ళీ పోయి పండుకుంటాడు. తినిబిడ్డ ఎందుకురా అని అన్నాం అనుకో, వాడు నేను తినా పోతాడు. పోయినాక ఎవరు ఇక సప్పుడు చేస్తలేరు అనుకో, ఈ అంగి మీదికి వేసుకుంటాడు. ఇట్లా ఈ బొత్త లోపలికి ఇగ్గుతాడు. ఇట్లా గీసోండి చాష్టం చేస్తారు రాజకీయ నాయకులు. వీళ్ళు రాజ్యం చేసేటోళ్ళు, తెలంగాణను పరిపాలించేటోళ్ళు, తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దేటోళ్ళు ఇటువంటి అల్పపేశాలు వేసుకుంటారే వలన. వీళ్ళు పిల్లగాన్లా పెద్ద మనుషులా? వీళ్ళు ఏంటిదన్నా ఇది? అయితే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోడు. అంటే ఇప్పుడు వాళ్ళతో మీకు 10-15 ఏళ్ళ పరిచయము. అరే 20 ఏళ్ళు వాళ్ళతోనే ఉంటుంది. అంటే వాళ్ళ వయసులో సగం, ఇప్పుడు ఉన్న వాళ్ళ వయసులో సగం. అంటే కవిత దగ్గర పట్టుదల గల మనిషి అని పంతం నెరవేర్చుకుంటాను అంటారు, నిజమేనా? ఒక్కటన్నా, నీ బిడ్డకో పట్టుదల ఉండి నా బిడ్డకు పట్టుదల ఉండి ఇది లెక్క కత్తా? అదే నీ బిడ్డకు కూడా పట్టుదల ఉండి అది కూడా మంచి క్లాసులో ఫస్ట్ మార్కులు వస్తుంది. బుచ్చన్న బిడ్డకు ఫస్ట్ మార్కులు వచ్చినాయనే వాడు అనాలే. ఇప్పుడు నా బిడ్డ అమెరికా పోయి అక్కడ గ్రీన్ కార్డు సంపాదించుకొని గవర్నమెంట్ జాబ్ చేస్తాను. అరే గొల్లరాజు గారి బిడ్డ అమెరికా పోయిందాట అంటేనే రాజుగారి బిడ్డ కూడా పోయిందా అని అంటారు. అది పోయి అమెరికాలో గ్రీన్ కార్డు తెచ్చుకున్నది గవర్నమెంట్ నౌకరీ చేస్తానంటే నీ అబ్బాయి ఏతులకు ముచ్చట అని అంటారు. కేసీఆర్ బిడ్డ ఎట్లా ఇప్పుడు ఎంటికలు ఉన్నమ్మా కొప్పు ఎట్లా ముడిచినా మంచిగానే ఉంటుంది. ఎంటికలు ఏంది నాసుండి బోడోడు ఎట్లా ఇది గట్లే ఏం లేదు దీంట్లో. ఇప్పుడు కేసీఆర్ సినిమా యాక్టర్ కేటీఆర్ సినిమా యాక్టర్ బతుకుంటాడు, మాట దొరింపుగానే మాట్లాడతాడు, ఇంగ్లీష్ ముక్కలు కూడా మాట్లాడతాడు. దాని పేరు ఏమైంది? ప్రౌడ్ అయింది. దాని పేరు ఎందుకు ప్రౌడ్ అయింది? ఓడిపోతే ప్రౌడ్ అయింది, అంతేనా? ఓడిపోకపోతే అందము, సుందరం, వాక్ చతురత, దాని పేరు అదవుతుంది. వాక్ చతురత.
సుందర ముఖార విందం వాక్ చిత్రత. ఆయన నడితే నవయువకులంతా ఆయన వెంబడిస్తాను. ఈ పేర్లు ఉంటాయి కదా అంట. గెలిస్తే ఉంటాయి, విజయం ఉన్నప్పుడు ఉంటాయి. విజయానికి 1000 మంది మొగలే, అపజయం అనాథ. అపజయం అనాథనా? అనాథ. విజయానికి 1000 మంది భర్తలు, అపజయం అనాథ. ఇది వీళ్ళు మౌనం పాటించాలి. వాళ్ళు పాటించకపోతే మీరు పట్టించుకోవాలి అంతే. నిజమే. ఇది సప్పుడయ్యే వరకే కాదురే వీళ్ళు. ఇప్పుడు సప్పుడయ్యేపటికనే కదా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఆమె లేఖ రాసిన వాటిల్లో రాబోయే రోజుల్లోనైనా బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్ళే సూచన ఉందా అని ఒక డౌట్ మళ్ళీ స్టార్ట్ అని జనంలో. 2, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేరు ఉచ్చరించకుండా మీరు మాట్లాడిన తీరు బాగుంది అని కూడా. మరి ఎందుకు కాంగ్రెస్ పేరు తీయకుండా మాట్లాడడం మంచుకున్నది? ముఖ్యమంత్రి పేరు తీయకుండా బీజేపీనో తిట్టాలని అనుకుంటుంది ఏందన్నట్టు ఇది. ఇప్పుడు ఏమి జైలు పోయినందుకు బీజేపీ మీద కోపం వచ్చుడు సహజం. ఇప్పుడు స్వతంత్ర సంస్థలు అవి ఏది 5 సంస్థలనే కదా ఏంటి. అవును. ఏసీబీ కానీ సిబిఐ కానీ అని ఈ బీజేపీ వచ్చినాక పెట్టినవి కావు. ఈ బీజేపీ వచ్చినాక పెట్టినా మన అంబేద్కర్ ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు వచ్చినాక నెహ్రూ జమాన్ నుంచి నడుస్తానే కదా. నెహ్రూ జమాన్ నుంచి నడుస్తానే కదా. కాబట్టి ఈ అధికారంలో ఉన్నోడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఇక్కడ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏది పడితే కదా చేసిండ్రు కదా. ఏ కంగాలు పడితే ఆ కంగాలు చేసిరు కదా. అకావికలం చేసిండ్రు కదా. కకావికలం చేసిండ్రు. వీళ్ళను ఏ సీట్లో కూర్చుండతో ఆ సీట్లో కూర్చుండే వేయలేదు. మొత్తం ఆఫీసర్లను చెరబట్టినట్టు చేసిండ్రు. వాళ్ళతో చేయరాని తప్పులు చేయించిండ్రు అని అంటాను మంది. ఇవన్నీ అంటాను కదా. బయట ప్రచారం ఉన్నది కదా. అయితే ఈ ప్రచారం మనం ఎట్లా చేసినాం వాళ్ళు మీ కేంద్రంలో కూడా అట్లే చేస్తాననే కోపం ఉంటుండొచ్చు. నాకు కోపం ఉంటుండొచ్చు. నీ కోపం ఉన్న కింద నువ్వు బీజేపీని తిట్టు అంటే ఆయన తిడతాడా? ఆయన ఏం తిడతాడు? ఆయన శివం అవుతుందా? శివం బూగుంటాడు. ఆయన శివం బూనడు కదా. ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు కదా. ఎందుకంటే ఏది మాట్లాడద్దు ఏది మాట్లాడద్దు అనే విచక్షణ ఉన్నోడే కదా. అప్పుడప్పుడు మరి ఆయన ఎంబడి పడితే దాడి చేసినట్టు మాట్లాడతాడు. ఎందుకు కూకున్నాడు? కాలం మంచిగా లేదు, మనకు మనసులు వచ్చినట్లేదు, వస్తే స్పందిస్తలేడు, ఎవడు మన ముఖాన చూస్తలేడు, అది దీటి వెలిగినట్టు వెలుగుతుంది, అమరజ్యోతివత వెలుగుతుంది, అది దాన్ని జైలుకి ఎందుకు పోవాలని అనుకున్నాడు ఆయన. అంతే. మరి ఇప్పుడు ఈ లేఖ ప్రభావం, లేఖ రాయడం, బయటికి రావడం, జనంలో చర్చ అయితే లేదు. జనంలో ఎంత మాత్రం చర్చ లేదు. ఎందుకంటే నేను తెల్లారితే పెళ్ళి, సావు, పేరంటానికి, బర్త్డేలకు, అయిన కానుకి ఎవరు వెళ్తే వాళ్ళ దగ్గర తిరుగుతా కదా. జనంలో చర్చ లేదు. నాగరిక ప్రపంచంలో చర్చ ఉన్నది. నాగరిక ప్రపంచంలో అంటే మొట్టమొదటి ప్రెస్. ఈ ప్రెస్సును చూసేటోళ్ళం, ప్రెస్సును ఎక్కువగా ఆదరించి చూసేటోళ్ళకు, పేపర్ చదివేటోళ్ళకు, వార్తలు చూసేటోళ్ళకు. క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటారే, క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే చూసేటోళ్ళు ఉంటారు కదా. ఈయన సచిన్ టెండూల్కర్ ఇట్లా కొట్టాలని అంటాడు అన్నట్టు. ఈయనే కూర్చొని అర్రలా, ఈయన కూర్చుండేది అర్రలా ఏసీ రూమ్లా. సచిన్ టెండూల్కర్ తప్పు చేసిండే అంటాడు వీడు చూస్తూ. ఇగో గది మనం. అంటే ఇప్పుడు కవిత ఆమె కూర్చొనే చేస్తున్నది, కష్టపడేది మొత్తం కేసీఆర్. వీళ్ళకేం తెలుసు మీ ఉద్దేశమా? ఏందే మీ ఉద్దేశం? పోలిక అంటే కేసీఆర్ టెండూల్కర్ మాదిరిగా వీళ్ళు ప్రేక్షకుల. ఆయన టెండూల్కర్ బంతి కొడితేనే టెండూల్కర్ బిడ్డో కొడుకో కదరిస్తాం కదా మనం. ఇప్పుడు నీ కొడుకు నా కొడుకు కదరస్తుందా అని టెండూల్కర్ కొడుకు కదరొచ్చిందా? అచ్చా నీ వాడు కూడా పోయి క్రికెట్ నేర్చుకున్నాడు, నా కొడుకు కూడా క్రికెట్ ప్లేయర్ అయింది అనుకో. గొల్లరాజు వాళ్ళ కొడుకు కూడా, గొల్లరాజు గారి కొడుకు కూడా క్రికెట్ ప్లేయర్ అని అంటారు కదా. అదే కేసీఆర్ మనవాడు క్రికెట్ ప్లేయర్ అయితే ఏమవుతుంది? పెద్ద పేరు కదా. అంతే తప్ప వీళ్ళకేదో ఇంత నడవంతరం పేరు వచ్చింది. వాళ్ళు అది సుఖ సంతోషాలకు నోసుకున్నారు. ఈ తెలంగాణ సొమ్ము తిన్నారు,
తెలంగాణ శాపం తలిగింది కాబట్టి ఇట్లా అవుతుంది కదా. తెలంగాణ శాపం తగిలిందా? వీళ్ళకి తెలంగాణను ఇప్పుడు మా పిల్లలు బతుకుతారనుకొని కష్టం నష్టం బాధలు అవస్థలు ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకున్నారు కదనే. బోనాలు భోజనాలు ఇవన్నీ చేసింది కదా. మిలియన్ మీరు గమనిస్తారు సామాజిక తెలంగాణ అంటున్నది ఆమె. అంటే బీసీల అధికారం రావాలి, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ ప్రధాన అంశం ఉన్నదో నెరవేరలేదు, నెరవేరుస్తా ఉంటుంది, ఆహ్వానించాలి. మీ నాయన తప్పని చెప్పు. ఆనాడే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నావు, నువ్వు కాపలా కుక్క లెక్కుంటున్నావు, నాకు ఎవ్వడు మీయా బీబీ తప్ప ఎవ్వరు లేరని చెప్పినావు. మేము ఒకవేళ ఆశపడి వచ్చినాము, మాకు టిక్కెట్లు ఇచ్చుడు నీది తప్పు. అన్నయ్యను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి చేసుడు తప్పు, ఐటీ మంత్రి చేసుడు తప్పు, నాకు నిజామాబాద్ టికెట్ ఇచ్చుడు తప్పు, నేను ఓడిపోయినాక కూడా ఎమ్మెల్సీ ఇచ్చుడు తప్పు అని చెప్పు. నువ్వు దళితుడే ముఖ్యమంత్రి చేస్తానన్నావు, చెయ్యి. ఆనాడు చెయ్యని కింద తప్పని ముక్కు భూమి రాకు. అంబేద్కర్ విగ్రహం పెద్దది పెట్టినావు కదా సెక్రటరియట్ కాడ, అంబేద్కర్ విగ్రహం కాడి పోయి ముక్కు భూమికి రాకు అని మీ నాయన చెప్పు. సామాజిక తెలంగాణ తెస్తుందట ఈమె పోయి. జ్యోతిరావు పూలే విగ్రహం పెడుతుందట. మీ నాయన ఉన్నాడు ఏం చేసినావు? నువ్వు ఆనాడు ముఖ్య భూమికలనే ఉన్నావు కదా, మీ తండ్రి ముఖ్యమంత్రే కదా. అంబేద్కర్ విగ్రహం పక్కపొండి పూలే విగ్రహం కూడా పెట్టాలనే సోయి ఆనాడు ఎందుకు రాలే నీకు? ఎందుకు రాలే? సామాజిక తెలంగాణని చెప్పినావు, దళితున్నే ముఖ్యమంత్రి చేస్తున్నావు, నువ్వెందుకు ముఖ్యమంత్రి అయినావు అని మీ నాయన నిలదీయద్దా? అంటే ఒక ఆడపిల్ల రాజకీయం ఎదిగి రావడాన్ని మీరు ఓర్వలేకపోతున్నారా? ఓర్వని కళ్ళు పోని, వాని కాళ్ళు పడిపోని. ఆమె బతుకమ్మ ఆడిన, అదే మాజోండి పిచ్చిగాడి కొడుకులు బతుకవా కవితయే బతుకవా అని మొక్కినాం కదనే, తిరిగినాం కదనే. ఏలుమాలకు బతుకమ్మ ఉంటుందానే ఎక్కడన్నా? బహుజనుల బతుకమ్మ కదా. బతుకమ్మ అంటే బహుజనులు. శాలుల బతుకమ్మ, సాకలుల బతుకమ్మ, మంగళుల బతుకమ్మ, గొల్లుల బతుకమ్మ, క్రిస్టియన్లలో కలిసినాక కానీ మాదిగొల్లది బతుకమ్మ, మాలోళ్ళది బతుకమ్మ. ఎవరు వాళ్ళు ఇట్లా చుట్టూ పెట్టుకొని ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనాన్ని సత్తుపిండి అదో ఇదో పట్టుకొని పోయి అవి ఉన్నదానిలే ఏమైనా చీర కట్టుకొని పోయి ఆడుకున్నాం తప్ప. నువ్వు వచ్చినవా? మీరు వచ్చినలా? దొరల బతుకమ్మ ఉన్నదా అన్న? ఇప్పుడు జనార్దన్ రెడ్డి బతుకమ్మ ఉన్నదా? రామసాయం సురేందర్ రెడ్డి బతుకమ్మ ఉన్నదా? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు కవిత విషయంలో? కవితకి ఇదివరకు వచ్చిన ప్రతిష్ట గొప్పదే. దాన్ని అకావికలం చేసుకుంటే ఇదివరకే నువ్వు పాడు చేసుకున్నావు. ఏదో లిక్కర్ స్కామ్లో ఇరుకడం, అది దాన్ని నిరూపించుకో. కోర్టు గీట్లో కాలిపోయింది కదా అవును నీ కేసు సక్సెస్ అయినాక మందిలకు రా. నువ్వు అనవసరంగా నువ్వు కుటుంబంలో ఎందుకు ఇదేదో కలత రేగినట్టు కలత పోయినట్టు ఉన్న ప్రతిష్ట పాపం ఆ పెద్ద మనిషి పరువు తీస్తాను, నువ్వు పరువు తీస్తాను తయారైన. ఒక జయలలిత కష్టపడి ముఖ్యమంత్రి, మాయావతి ముఖ్యమంత్రి అయింది, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయింది, జైలుకి వెళ్ళినా సరే కనుమల్లి మళ్ళీ ఎంపీ అయింది. ఇంతమంది ఉన్నాక మీరు ఎందుకు కవిత విషయంలో చాలా అండర్ ఎక్స్పెక్టేషన్ మాట్లాడుతున్నారు? జయలలిత ఎంజి రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయింది. జయలలిత పడరాని పాటలు పడ్డది. జయలలిత డిఎంకే ప్రభుత్వంలో ద్రౌపది వస్త్రాభరణం ఎట్లయితే జరిగిందో జయలలిత కూడా వెంట్రుకలు విప్పినంత పని అయింది. ఆడ అన్ని పరాభవాలు ఓర్చుకొని జైలు కూడా పోయింది అక్రమాస్తుల కేసులో. చెప్తా. ముఖ్యమంత్రి చేసి ఎంజి రామచంద్రన్ పార్టీని నిలబెట్టగలిగింది. పెట్టినాక మాత్రమే ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినాక జైలు పోయింది. మీరన్న మాయావతి కరిశిరామ్ వెన్నుదన్ను ఉన్నది, పెళ్లి చేసుకోలే, ఆమె బ్రహ్మచారిగా ఉన్నది. ఆనాడు రాజకీయ పరిస్థితులల్లో బీజేపీ సపోర్ట్ చేస్తే మాయావతి ముఖ్యమంత్రి అయింది. ఆనాటి రాజకీయ పరిస్థితులలో ముఖ్యమంత్రి అయింది. దాని తర్వాత
కనిమొలి, ఆమె అది వరకు రాజ్యసభ మెంబర్ ఉండే, ఏదో పొరపాటు చేస్తే జైలు పోయింది. జైలు పోయొచ్చినాక కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ అన్న స్టాలిన్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి మళ్ళీ ప్రమోట్ చేసిండు. మళ్ళీ ప్రమోట్ చేస్తే పోయింది. నువ్వు రాజ్యసభ, నువ్వు పార్లమెంట్ మెంబర్ అవుతుంది, ఉజ్వలమైనటువంటి ఉద్యమం ఉన్న టైంలో పార్లమెంట్ మెంబర్ అయినావు. దాని తర్వాత నువ్వు పార్లమెంట్కి ఓడిపోయినాక మీ నాయన దయదలిస్తే నువ్వు అలిగినవా గులిగినవా, ఆయనకు పిచ్చి ప్రేమ ఉంటుందా అది ఏంటిదో తెలియదు, నువ్వు ఎమ్మెల్సీ చేసినావు. నీ పురుషార్థం ఏంటిది? నువ్వు సారా లిక్కర్ కేసులో నువ్వు జైలుకి పోయినావు. పోయిన కింద జైలు వెళ్తాను పోల్చుకోవచ్చునా? ఆయన ముఖ్యమంత్రి అయినాక పోయింది. లల్లు ప్రసాద్ కూడా జైలుకి పోయాడు, దానా కుంభకోణంలో లల్లు ప్రసాద్ పోయాడు. లిక్కర్ స్కామ్లో నువ్వు పోయినావు. జయలలిత పోయింది, శశికళ కూడా పోయింది. శశికళ మళ్ళీ అయిందా? ఇప్పుడు శశికళ కూడా జైలు పోయింది. మళ్ళీ నేను జైలు పోయాను కాబట్టి ముఖ్యమంత్రి అయితే అంటే అయిందా? ఈయనట్లయితుంది? ఆయనే మొత్తం జాలిచ్చే, ఆయనే కాడికిందేసే. బీసీలు అంతా కవిత వెనుక వచ్చే అవకాశం ఎందుకు వస్తారే బీసీలు? బీసీలకు నాయకులు లేడా? అయ్యాలా బీసీలకు నాయకత్వం లేదా? నీ నాయకత్వమే కోరుకుంటానులా. చెప్పండి ఎవరు బీసీలకు నాయకత్వం లేదా అంటాను ఇక్కడ. చెప్పండి ఎవరు మరి? కవిత రావే కావాలన్నా మాకు నాయకత్వం? గొల్లోళ్ళ, మాదిగోళ్ళ, మంగళోళ్ళ, తెనుగోళ్ళ, మున్నూరు కాపుల, ఇద్దరు ముగ్గురు లీడర్ల పేరు చెప్పండి చూద్దాం. మా బండి సంజయ్ కేంద్రంలో హోంమంత్రి, మా ఈటల రాజేందర్ ఈ దేశంలో ఆసియా ఖండంలో అత్యంత పెద్ద కాన్స్టిట్యున్సీకి పార్లమెంట్ మెంబరు, తొలి ఆర్థిక మంత్రి, అందరు శబాష్ అనిపించుకునే ఆరోగ్య శాఖ మంత్రి, ఇప్పుడు రేపు కాబోయే బీజేపీ చీఫ్, ఇవాళ మా లక్ష్మణ్ రాజ్యసభ మెంబర్, ఇవాళ పార్లమెంటరీ పార్టీ మెంబర్, పార్లమెంటరీ బోర్డు మెంబర్. మొత్తం బీజేపీల పేరే చెప్తున్నారు. ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు కూడా చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లా, టీఆర్ఎస్ అంటే రావులా. మరి బీజేపీ అంటే బీసీలు. బీజేపీలో బీసీ నాయకత్వం రావులు రెడ్లతో పాటు బీసీలు ఉన్నారు. మీకు రావులు రెడ్లతో పాటు మీకు బీసీలు ఉన్నారా? బీసీలను ముందడ పెడతారా చెప్పండి. మా పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్తో చెప్పాను అన్నాడు. దళితునే ముఖ్యమంత్రి అన్నాడు కదా. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అంటే నమ్ముతారా నిన్ను? ఇప్పుడు కేసీఆర్ మీ తండ్రి వాక్కే శుద్ధి లేదా? నీ వాక్కుని అంటే నమ్ముతారు? నీకేమున్నదని నమ్ముతారు? ఆయన ఉద్యమకారుడు, ఉద్యమ క్యాప్టెనే మాట తప్పినోడు. నీ మాట ఎవరు పట్టించుకుంటాడు? ఏ తర్వాత మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే కవిత లేఖ గురించి ఎవరు పట్టించుకోవద్దు, ఆమె వల్ల ఏమీ కాదని మీరు చెప్పాలి. ఏమీ కాదు, ఊదుగాలది పీరి లేవది. ఊదుగాలిన పీరికి ఊదుగాలుతారు కాదే, పీరిల పండుగ అప్పుడు ఇటు మనం లాల్చావులు ఎత్తుకొని తిరుగుతా అంటే ఈమెకు ఊదుగాలది పీరి కూడా లేవది. అనవసరంగా పరువు తీసుకుంటాను. అంటే నీ మిత్రునికి ఇబ్బంది కలిగిస్తున్నందుకు బాధ కలుగుతున్నాను నీకు కూడా. అట్లా కదా, మంచి అయినా చెడ్డ అయినా కూడా ఆయన ఉద్యమ నాయకుడే కదా. ఆయన చేసిన పొరపాటు ఏం చేసిండే పాపం? ఏం పొరపాటు చేసిండు? ఈ పోరగాళ్ళ దగ్గర తీసుడు పరువు పోయింది ఆయన. ఆయన ఎవరు జ్యోతి బాసు ఉన్నట్టుండనా దిగిపోయే కనుక నేను దిగుతాను, ఆయన కాదు ముఖ్యమంత్రి అయిన వద్దనే కనుక ఆయనే ముఖ్యమంత్రి ఉండు కదా. ఈ పోరగాళ్ళని ఎందుకు తీసుకొచ్చినట్టు? ఏం రోగం? అచ్చా దళితుడే ముఖ్యమంత్రి చేస్తే నువ్వు ఆయన వద్దకు వెలుగుదు కదా. ఎవరు? మన బాల్ ఠాక్రే ఎంతమంది ముఖ్యమంత్రులు చేసినవే? అంటే పార్టీ మారినా మీకు కేసీఆర్ మీద ప్రేమ తగ్గలేదు, అభిమానం తగ్గలేదు అన్న. కాదన్నా, ఒక మనిషి లోపల ఉన్న గొప్పతనాన్ని చెప్పడం ఒక మనిషి నిజంగా గొప్ప లక్షణం. అది ఒక మనిషి లోపల ఉన్న గొప్పతనాన్ని చెప్పడం గొప్ప లక్షణం. అంటే నీకు కూడా గొప్ప లక్షణం ఎందుకంటే ఊకుంటా. అదన గొల్లోని కూడా గొప్ప లక్షణం ఉంటుందా అంటే ఎట్లా? నేనా మాట లోకం అన్నా కూడా ఒప్పుకుంటా. లోకం అంటదా? అరే శ్రీకృష్ణుడి వంశమా ఇది? ప్రపంచానికి గీతోపదేశం
చేసిన వంశంలో పుట్టిన నేను చెప్పకుండా ఎవరు చెప్తారు నిజం నేను చెప్పకపోతే ఎవరు చెప్తారో అన్న నిజం. ఈ విషయం మరి మీరు కవితకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నాడు, మీరు ఆ పరిచయం ఉంది కదా మీకు. పరిచయం ఉన్నది కానీ వాళ్ళు పరిచయం అయితే కూడా నిమ్మలం ఉన్నది ఓ పక్క. ఇది కొత్త ఉంది మాట అని ఉన్న మాట చెప్పాలి. ఎందుకు నిమ్మలం? వీరచ్చే కదా నాశనం చేసింది తెలంగాణను. మీరు రాకుంటే మంచిగా ఉండు కదా, కడుపులో చల్లగలకుంటుండు కదా, కడుపులో చల్లగలకుండా కదా, ప్రతిష్ట ఉండు, పేరు అన్నీ ఉండు కదా. వీళ్ళు నాశనం చేసింది కదా, దాని కింద కోపం రాదు అప్పుడప్పుడు. మాట జారినట్టయితే కాదు, మాట దూలినట్టయితే కాదు. నా కడుపులో ఉన్న విషయం చెప్తే తప్పు అయితే లేదు, నేను దాచుకుంటే తప్పు. నా మాటను కూడా లెక్క చేస్తే వాళ్ళకు మంచిది. వీని మాట కూడా లెక్క చేసుకుంటావా, మా పార్టీ నుంచి పోయిన మాట కూడా లెక్క చేసుకుంటావా అంటే చేసుకోకండి. చివరికి మీరు కవితకు సూచన సలహా ఇస్తే ఏమిస్తారు? ఆయన ఇప్పటికైనా సైలెంట్ వహించాలి, మౌనం వహించాలి. ఆమె రాజకీయాలు అయిపోయినాయి, పిల్లలను పెంచుకోవాలి, పిల్లలను పెంపు చేసుకోవాలి, మంచిగా భర్తతోని ఆరోగ్యంగా కలిసి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఇంకా ఈ పిల్లల పెళ్ళిళ్ళు కాకుండా చేయకు, కవిత కొడుకులను చేయకు, వాళ్ళను కేసీఆర్ మనవలుగా తీర్చిదిద్దు. నీ పిల్లలకు మంచి సంబంధాలు దొరికి నీ కోడళ్ళు మంచోళ్ళు రావాలంటే, ఇప్పుడు దశరథుడు, నిన్న నేను రామాయణం చూసిన, దశరథుడు శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం పోవాలి, భరతుని పట్టాభిషేకం కావాలని కోరింది. ఆమె 2 కోరికలు కోరితే ఆయన బాధపడుకుంటా దండం పెట్టి వద్దమ్మ అంటే వినకుంటే నీ పేరు పెట్టుకోవద్దు కాక పెట్టుకోవద్దు అని అంటాడు. కైకేయి అనే పేరు పెట్టుకోరు కాక పెట్టుకోరు స్త్రీలోకం అన్నారు. కవిత పేరు పెట్టుకోకుండా చెయ్యకు. కవిత అనే పేరు పెట్టుకోవద్దు ప్రపంచంలో అనేది పేరు చెయ్యకు. తెలంగాణలో కవిత పేరు పెట్టరు ఈ కాంచెల్లి చూడు. అట్లా చెయ్యకు, అట్లా మెదలకు సపే ఊకో ఇప్పటికైనా. రైట్ సార్, థ్యాంక్ యూ. కవిత లేఖ రాయడము, అనంతర పరిణామాలు, వీటన్నింటిపైన ఒకప్పటి బీఆర్ఎస్ నాయకులు, ఇవాళ బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు రాజా యాదవ్ గారి విశ్లేషణ అనడానికంటే కూడా వారి అంతరంగంలోని లేది కేసీఆర్ కుటుంబంతోనో వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఓ తెలంగాణ ఉద్యమ నాయకునిగా వారి వ్యక్తీకరణ ఇది. నా మనోవేదన అంటాను. వారి మాటల్లో మనోవేదన ఇది. థ్యాంక్ యూ.